నన్ను ఎంతగానో బలపరిచిన ఒక మాట ఈరోజు మీతో పంచుకోవడానికి ఇష్టపడుతున్నాను. ఎందుకంటే మనందరము శోధనల మధ్యన ఉన్నవారమే. శోధనలు జయించడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్న వారమే. కొంతమంది వాటిని జయించలేక వారి ఓపిక అంతా అయిపోయిన తర్వాత వారు అంటున్నారు, కొంతమంది తల్లులు కానీ బ్రదర్స్ కానీ కామెంట్స్ పెడుతున్నారు. నాకు ఎంతగానో బాధ అనిపిస్తూ ఉంటుంది. అదేంటి తెలుసా, అన్న మాకు బ్రతకాలని లేదు. ఎందుకంటే ఈ సమస్యలు చాలా ఎక్కువైపోతూ ఉన్నాయి. ఈ అప్పుల సమస్యలు బాగా ఎక్కువైపోతూ ఉన్నాయి. ఈ ఇరుకు ఇబ్బందులు బాగా ఎక్కువైపోతూ ఉన్నాయి. ఇలాంటి బాధలు, ఇలాంటి ప్రతి పరిస్థితులు మీరు అనుభవిస్తున్నారని నాకు బాగా తెలుసు. కానీ ఒక్క మాట ఈరోజు మీతో పంచుకోవడానికి ఇష్టపడుతున్నాను. ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ ఒక సొల్యూషన్ ఉందండి. అన్ని కాలాలు మారినట్లే శ్రమకాలం కూడా ఖచ్చితంగా మారుతుంది. ఎప్పుడో తెలుసా, మనము కరెక్ట్ మార్గములు వెళ్తున్నప్పుడు. ఆ కరెక్ట్ మార్గం ఏంటో తెలుసా, అందరము కీర్తనల భాగము 50 అధ్యాయము 15 మాట మనం చదవగలిగితే, ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించేదను, నీవు నన్ను మహిమపరచెదవు. ఆపత్కాలం ఉన్న ప్రతిసారి నువ్వేం చేయాలి తెలుసా, ప్రభువుకు మొరపెట్టగలగాలి. మనుషుల వైపు ఎదురు చూసి, అధికారుల వైపు ఎదురు చూసి, లేకపోతే మీ కుటుంబంలో అతి బలమైన వారి వైపు ఎదురు చూసి నిరుత్సాహపడిపోవడం తప్ప మనకేమీ రాదయ్యా. కేవలం మనం దేవుని వైపు మాత్రం ఎదురు చూడగలగాలి. ఆపత్కాలంలో నువ్వు ప్రభువుకు మొరపెట్టగలగాలి. నిజముగా మొరపెట్టిన వారికి ఆయన ఉత్తరం ఇచ్చే దేవుడు ఆయన. ఆయన మౌనంగా ఉండే దేవుడు అస్సలు కాదు. ఆయన నిన్ను మహిమపరచగలిగిన దేవుడు. నీ శోధనలు జయించి నువ్వు ఉన్నతమైన స్థానంలో నిలబడాలంటే ఖచ్చితంగా నీ ఆపత్కాలంలో ప్రభు వైపు మాత్రమే నువ్వు చూడగలగాలి. అలా చూడగలిగితే నీ శోధనను నువ్వు జయించగలవు. చూడకపోతే నువ్వు జయించలేవయ్యా. ఎందుకో తెలుసా, మనకి అనారోగ్యం వచ్చినప్పుడు హాస్పిటల్కి వెళ్తాం, సినిమా హాల్కి వెళ్ళాం కదా. మనకి ఏదన్నా అవసరతలు, కూరగాయలు కావాల్సినప్పుడు కూరగాయల మార్కెట్కి వెళ్తాం, కానీ ఎలక్ట్రానిక్ షాప్కి వెళ్ళాం కదా. మనకి ఏదన్నా వస్త్రాలు కావాల్సినప్పుడు మనం ఫిష్ మార్కెట్కి వెళ్ళాం కదా. ఎందుకంటే అది ఆపోజిట్ అని మనకు బాగా తెలుసు. అలాగే నేను అంటాను, ఆపత్కాలం వచ్చినప్పుడు మనుషుల వైపు కాదు నువ్వు పరిగెట్టాల్సింది. ఆపత్కాలం వచ్చినప్పుడు లేకపోతే రకరకాల పరిస్థితుల వైపు కాదు నువ్వు పరిగెట్టాల్సింది. ఆపత్కాలం వచ్చినప్పుడు వాటిని జయించే శక్తినిచ్చే ప్రభు వైపు నువ్వు చేతులు చాపగలిగితే, ఎట్లా చాపాలి తెలుసా, తండ్రి నేను బలహీనమైన వాడినయ్యా, నా చేతులు బలహీనమైన చేతులయ్యా, నా బ్రతుకు బలహీనమైన బ్రతుకయ్యా, నాకు ఎవ్వరూ సహాయము చేయలేరయ్యా, నువ్వు తప్ప నాకు వేరే మార్గం లేదయ్యా అని నువ్వు ప్రభు మీద ఆధారపడగలిగితే, నేను అంటాను కదా, ఆపత్కాలం నుండి ఆయన నిన్ను విడిపించగలిగిన దేవుడు. విడిపించడమే కాదు, దేవుని మహిమపరిచేలాగా, అంటే తండ్రి ఎంతగా నన్ను హెచ్చించుటకు నేనే పాటి వాడినయ్యా అని నువ్వు ప్రభుని ఘనపరిచే అంత ఉన్నతమైన ఆశీర్వాదాలు నా ప్రభు మనందరికీ దయచేదురుగాక. ఆమేన్. మర్చిపోక ప్రియ సంగమా, దేవుని వైపే చూడు. God bless you.